ఇంట్లో తిడతారనే భయంతో లోకం తెలియని 7 ఏళ్ల చిన్నారి ఇల్లు విడిచి వెళ్లింది. ఆ చిన్నారి కోసం తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో ధవళేశ్వరం పోలీసులను సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో సంప్రదించారు, ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్ కేసు నమోదు చేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ కు సమాచారం అందించారు. అందుబాటులో ఉన్న అధునాతన టెక్నాలజీ ద్వారా ధవళేశ్వరంతో పాటు పరిసర ప్రాంతాలను సిఐ గణేష్, ఎస్ఐ క్రాంతికుమార్ తో కూడిన 4 బృందాలను ఏర్పాటు చేసి ఆ చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. కేవలం 2 గంటల్లోనే చిన్నారిని కనుగొన్నారు, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంతకీ విషయం ఏంటంటే, ధవళేశ్వరం సున్నపు బట్టి వీధికి చెందిన ఒక కుటుంబానికి చెందిన 7 ఏళ్ల చిన్నారి చాటుగా ఇంట్లో డబ్బులు తీసింది. ఆ దృశ్యాన్ని తన అక్క చూడటంతో భయంతో ఇంట్లోంచి పారిపోయింది. పాప జాడ కనపడకపోవడంతో సాయంత్రం ధవళేశ్వరం సిఐ గణేష్ ను తల్లిదండ్రులు కలిసి ఫిర్యాదు చేశారు. కేవలం 2 గంటల్లో ఆ పాపను కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పాపను క్షేమంగా తమకు అప్పగించినందుకు ధవళేశ్వరం పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి మిస్సింగ్ కేసును కేవలం 2 గంటల్లో ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించినందుకు సిఐ గణేష్ ను, ఎస్ఐ క్రాంతికుమార్ ను, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ నరసింహకిషోర్, డిఎస్పీ భవ్యకిషోర్ అభినందించారు. ఇవాళ ఉదయం 9 గంటలకి మా పెద్ద అమ్మాయి తప్పిపోయి రాజమండ్రి వెళ్ళిపోయి మేము చాలాసేపు ఎదిగాం, ఎక్కడ దొరకలేదు. 3 గంటలకి ధవళేశ్వరం పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు 2 గంటల్లోనే వెతికి మా పాపను మాకు అప్పచెప్పారు. ధవళేశ్వరం పోలీసు వారికి పూర్తిగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్.